వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి నన్ను ఆదరించిన కడప నగర ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని బీకేఎం స్ట్రీట్ ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాము. మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాపై గెలిచిన మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా కడప నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, జగనన్న అభిమానులకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కోసం రాత్రింపవళ్ళు అహర్నిశలు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, నాయకురాళ్లకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలంటే మోసం చేయడము, అసత్యాలు చెప్పడము, దగా చేయడము, ఎన్నికల ముందు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని వంచడము, మోసం చేయడము అనేది రాజకీయాలని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది. కానీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలంటే మోసం కాదు, రాజకీయం అంటే దగా చేయడం కాదు, రాజకీయం అంటే అసత్యాలు చెప్పడం కాదు, రాజకీయం అంటే చెప్పిన మాట నెరవేర్చుకోవడము, రాజకీయాలంటే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చడము, మరి ఏదైతే నిజాయితీతో రాజకీయం చేయాలి, నైతిక విలువలతో రాజకీయం చేయాలి, ప్రజలకు మోసం చేయకూడదు అనేది మా నాయకుడు మాకందరికి కూడా నేర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని ఇచ్చి
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాటలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి ఆనాటి నుంచి కూడా 10 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. మరి 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గొంతుగా పనిచేయడం జరిగింది. మరి ఆ దిశలోనే మేము ముందుకెళ్తాం. మా నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల గొంతుగా మేము ముందుకెళ్తాం. ప్రజలకి అందుబాటులో ఉంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం. మరి ఆ దిశలోనే ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.